जय जय श्रीराम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా ప్రణామాలు చేస్తూ మనము గత ఎన్నో సంవత్సరాల నుండి మన దేవాలయంలో నవగ్రహ మండపం అనేటువంటిది ఆగ్నేయ భాగంలో ఉండడం మూలాన అనేకమైనటువంటి యొక్క కార్యాలు మనకు వెనుకబడిపోయి ఉండడం మూలాన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి యొక్క అనుమతితో తర్వాత బోధనలో ఉన్నటువంటి బోధన పట్టణం చెందినటువంటి భక్తులు సహాయ సహకారాలతో ఈ యొక్క మండప నిర్మాణాన్ని పరిపూర్ణంగా చేసుకున్నాము। ఆ మండప నిర్మాణం తదనంతరము నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము। ఈరోజు చక్కగా దేవతా స్థాపన పుణ్యాహవాచనము, తర్వాత పంచగవ్య మేళం, పంచగవ్య ప్రాశనము, మండప ఆరాధన, ఆ తర్వాత మాతృక, ఆ తర్వాత నవగ్రహ, ఆ తర్వాత బ్రహ్మాది మండల దేవత సమస్త దేవతలు కూడా పూజ చేసుకున్నాము। ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలకు జలాదివాసము, ఆ తర్వాత ధాన్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాస కార్యక్రమాలు నిర్వహించుకున్నాము ఈరోజు। అలాగే రేపు శుభముహూర్తమున ఇది 2 దినములు ఉన్నటువంటి కార్యక్రమము। రేపు తెల్లవారుజామున అంటే దాదాపు చక్కనైనటువంటి ముహూర్తంలో స్వాతి నక్షత్రం, స్వాతి చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి ఒక ముహూర్తంలో రేపు ఆ నూతన మండపంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోబోతున్నాము। మరి ఈరోజు చాలామంది కూడా భక్తులు వచ్చారు। చక్కగా 9 మంది దంపతుల చేత నవగ్రహాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము। అలాగే వారి సమక్షంలో చక్కగా వేద మంత్ర ఉచ్చారణ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము। అలాగే ఈరోజు మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము। ఈ అన్నదాన కార్యక్రమానికి మన బోధన్ పట్టణానికి చెందినటువంటి జహంగీర్ గారు అన్నదానాన్ని వారు ఈరోజు ప్రేరేపించారు। దీనికి అన్నిటికీ కూడా క్రియాకర్త కర్మ అన్నీ కూడా మా మహేష్ గారు అన్నదానానికి ఉండి, ప్రవీణ్ మహారాజ్ గారు నేను మీ వెనకాల ఉంటాను, మీరు నడిపించండి, చక్కగా నేను అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటానని చెప్పగానే వారిపైన ఎంతో ఆశతో పెట్టుకొని నేను చక్కగా వారు నిర్వహించారు। వారికి కూడా నేను పదే పదే ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే మన బోధన్ పట్టణానికి చెందినటువంటి జీవన్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి పెద్దలు నేపాల్ సింగ్ గారు, వారు కూడా సహాయ సహకారాలు అందించారు। మన దేవాలయానికి చక్కనైనటువంటి అలంకారం కూడా ఈరోజు లైటింగ్తో వారే నిర్వహిస్తున్నారు। వారు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నాకు చేదోడు అదోడుగా వారు కూడా మరి నాకు సహాయ సహకారాలు అందించారు। అలాగే మన బోధన్ పట్టణానికి చెందినటువంటి పద్మావతి చైర్మన్ గారు, శరత్ పద్మావతి అమ్మగారు, వారు కూడా మనకు కావలసినటువంటి యొక్క ఏదైతే దానికి నిర్మాణానికి కావాల్సిందో ఆ డబ్బు కూడా వారు సామాన్ని మనకు సహకరించారు। అలాగే మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే మిగతా ఎవరైతే ఒక్కొక్క డోనర్ ఉన్నారో వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే రేపు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ నవగ్రహ ప్రతిష్టలో కార్యక్రమాలు పాల్గొని మరి రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాను। అలాగే రేపటి అన్నదాత మన బోధన్ పట్టణానికి చెందినటువంటి వెంకటేశం గుప్తా గారు నిర్వహిస్తున్నారు। వారికి వారి కుటుంబానికి కూడా స్వామి కృపా కటాక్ష కలిగించి యావత్ లోకం కూడా సుఖశాంతులతో ఉండి బోధన్ గ్రామం కూడా చక్కగా ఆనందంతో ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, మన దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్।